ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్తున్న క్రమంలో ప్రజల నుండి మంచి ఆదరణ వస్తుందని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయరెడ్డి సతీమణి అనన్య అన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ స్కీమ్లను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వినయరెడ్డి 40,000 ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న అనన్యతో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల సమరంలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి వినయరెడ్డి గారు ప్రచారంలో దూసుకుపోతుంటే ఆ వినయరెడ్డికి తోడుగా అతని సతీమణి కూడా ప్రచారంలో ఇటు గడపకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఇటు వినయరెడ్డికి ఓటేయాలని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మొదలు మాట్లాడడానికి వినయరెడ్డి సతీమణి గారిని వీరు అడిగి మెరుగు తీసుకుందాం. చెప్పండి, మీరు ఇంటింటికి ప్రచారంలో భాగంగా ప్రజల నుండి ఎలా స్పందన వస్తుంది, ముఖ్యంగా లేడీస్ నుండి ఆడవాళ్ళ నుండి ఎలా వస్తుంది? ఈరోజు ప్రచారంలో భాగంగా మేము మాణిక్ బండార్ తాండాకి వెళ్ళడం జరిగింది. ఎక్కడికి పోయినా ఇన్ని సంవత్సరాలు చేయని మనుషులు మాకు ఇప్పుడేం చేస్తారు, కొత్తగా 10 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చినాం, ఒకసారి ఛాన్స్ ఇచ్చినాం, మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇచ్చినాం, ఇంకోసారి కూడా చేస్తాడేమో అని. అసలు ఎక్కడ కూడా మాకు ఎక్కడ కట్టేరు అక్కడే ఉన్నాయి, ఇండ్లు కట్టియలేదు, ఉద్యోగాలు లేవు, పింఛన్లు అంటే సరిగ్గా కొందరికి ఆ ముఖ్యులకి ఎవరికి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇవ్వడము, లేదంటే వేరే వాళ్ళని వదిలేయడం, ఇట్లా జరుగుతుంది. ఈసారి మాత్రం అవన్నీ వదిలేసి మేము కాంగ్రెస్కి చేతి గుర్తుకి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నామని ప్రతి విలేజ్లో చెప్పడం జరుగుతుంది మాకు. ఇంకా ఇన్ని రోజులు రాని జీవన్ రెడ్డి సడన్గా ఎలక్షన్స్ అనగానే వస్తున్నాడు. వచ్చి కూడా ఊర్లో ఎవరిని కలవట్లేదు. ఓన్లీ ముఖ్యుల దగ్గరికి వెళ్ళి తులం బంగారం అంట, పట్టు చీరంట, కుక్కర్లు, రైస్ కుక్కర్లు పంచుతున్నారు. అవి కొంతమందికి వస్తున్నాయి, రావట్లేదు. మేము చెప్తున్నాం ఇస్తాడు. ఇన్ని రోజుల నుంచి దోచుకుంటున్నాడు. కొన్ని ఒక 100 కోట్లు సంపాదిస్తే 10 కోట్లు మీ మీద పెడుతున్నాడు. అంతకంటే ఎక్కువ ఏం చేస్తాడు? ఇచ్చేసుకుంటా పోతున్నాడు. తీసుకొని మాత్రం మీరు మార్పు కోరి ఇన్ని రోజులు చేయని మనిషి ఇప్పుడు చేస్తాడా లేదా అనేది ఒక్కసారి ఆలోచించి ఓట్ వేయండి అని చెప్పడం జరుగుతుంది. మేమైతే ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ స్కీమ్లో కూడా మహిళలకు పెద్ద పీట వేస్తున్నారు. 500 రూపాయల సిలిండర్తో పాటు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కూడా ఉంటుంది. దాన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు మనము 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరుగుతుంది కదా, ప్రతి దగ్గర కూడా వాళ్ళు సంతోషంగా స్వీకరిస్తున్నారు. 500 ఇప్పుడు మనకి బీజేపీ పార్టీ కానీ కేసీఆర్ పార్టీ కానీ 1200 ఆల్మోస్ట్ 1100 to 1200 మధ్యలో మనం పే చేస్తున్నాం. దానికి సగానికి ఇంకా తక్కువే, ఆల్మోస్ట్ 500K వస్తుంది అంటే వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. పిల్లలకి కూడా మన స్కీమ్లు ఉన్నాయి, స్టడీ స్కీమ్స్, లోన్స్ ఇవ్వడము, ప్లస్ మన లేడీస్కి ఇంకా వెళ్ళిన దగ్గర మనకు బస్సు ప్రయాణం అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ తెలంగాణలో ఫ్రీ, 200 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ ఫ్రీ. ఇవన్నీ చూసి వాళ్ళు చాలా చాలా సంతోషపడుతున్నారు. ఇన్ని రోజులు చేయని వాళ్ళ హామీలు ఇవ్వడం జరుగుతుంది. కేసీఆర్ అన్ని పథకాలన్నీ బాగానే పెట్టారు లాస్ట్ 5 yearsలో కూడా. ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ అనేది లేదు. మనకి కేసీఆర్ గారు 2 bedroom ఇండ్లు ఇస్తా అని ఎప్పుడో చెప్పిండ్రు. ఇక్కడ మన ఆర్మూర్ ప్రాంతంలో ఒక్క ఇల్లు కూడా కట్టిన ప్రెజెన్స్ కనిపించట్లేదు. అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా పెద్ద మనుషులందరూ ఏ ఊరికి పోయినా పెద్ద మనుషులందరూ ఇందిరమ్మ కట్టిన ఇండ్లే గుర్తు చేసుకుంటున్నారు, కానీ కేసీఆర్ ఇల్లు కట్టిండు అన్న మాటనే లేదు. అట్లాంటప్పుడు వాళ్ళకి ఇంకా అదే నమ్మకం, అదే అభిమానం ఉంది. అందుకే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తెస్తే మన బతుకులు బాగుపడతాయి అనే విషయానికి వాళ్ళకి అదొకటి ఫిక్స్ అయిపోయింది మైండ్లో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే నమ్మకం వాళ్ళకి వచ్చేసింది. గృహలక్ష్మి స్కీమ్స్ ఉన్నాయి, రైతులకి కూడా రుణమాఫీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయితే అనే నమ్మకం వాళ్ళకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే నమ్మకం వాళ్ళకి వచ్చింది. అంటే ఎంత మెజారిటీతో గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటారు మీ ధీమా? 30,000 to 40,000 ఈజీలీ ఎక్స్పెక్టింగ్. అంటే మేము చూస్తున్న రెస్పాన్స్ని బట్టి అయితే మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈజీగా 30 to 40 మెజారిటీ 30,000 మెజారిటీతో గెలవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఇంటింటి ప్రచారంలో భాగంగా వినయరెడ్డి సతీమణి వెళ్ళడంతో పాటు ముఖ్యంగా మహిళల నుండి కూడా మంచి ఆదరణ వస్తుందని చెప్పి చెప్తున్నారు. ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినట్టు 6 గ్యారంటీ స్కీమ్లలో మహిళలకు పెద్ద వేయడం కూడా మహిళల నుండి కూడా మంచి ఆదరణ స్పందన వస్తుందని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో 40,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా వినయరెడ్డి గారు గెలుస్తారని చెప్పి కూడా అతని సతీమణి అనన్య గారు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో నవీన్, అమ్మానస్, నిజామాబాద్.